నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్మృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కందపృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. విధౌ క్లుప్త దండాన్ స్వలీలాధృతాండాన్ నిరస్తే వసుండాన్ విషత్కాల దండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణ సౌండాన్ సదాతే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్. నిన్ననే శంకరుల పొయిట్రీ గురించి చెప్పుకున్నాం. ఇండా అనే శబ్దంతో ఎంత నడిపాడండి ఇక్కడ. ఆ చేతుల ద్వారా చేతుల మహిమ చెప్పడం కాదు, స్వామి మహిమ. స్వామి మహిమ ప్రకటిస్తున్నాడు. చేతులు దేనికి సంకేతం? చేతక సంకేతం. ఇక్కడే ఉన్నది. ఇక్కడ చెయ్యడమే చెయ్యి. దేంతో చేస్తామో అది అందుకే దీనికి కర్రము అని పేరు. కరోతీతి కరహ చేస్తుంది, అందుకే చెయ్యి అని పేరు. చేసేదే చెయ్యి. చేతులు ఏం చేస్తున్నాయి? చేతులు అసలు సంహారం కాదండి. ఎన్ని పనులు చేస్తున్నాయో ఆయన చేతులతో ఎన్ని పనులు చేస్తున్నాడో చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి ఇన్ని పనులు చేసేవాడు సుబ్రహ్మణ్యం తెలుసుకోవాలి ఇక్కడ. మొదటిది విధౌ క్లుప్త దండాన్. సృష్టిలో నియమాలు పెట్టాడు ఆయన. ఆ నియమాలు ఉల్లంఘిస్తే దండిస్తాడు చేతులతో. కానీ సృష్టి నియమాలని నడపువాడు, నియమించువాడు. అది దండం దేనికి సంకేతం అంటే రాజదండం ఉంటుంది, అథారిటీ. ఆ దండం పట్టు కూర్చున్నాడంటే ఆయనకు అథారిటీ ఇచ్చామని అర్థం ఇక్కడ. కనుక ఆయన తన చేతులతో ఏం చేస్తున్నాడంటే ముల్లోకాల నియమాన్ని శాసిస్తున్నాడు. ఎవరి శాసనభావం వల్ల ప్రపంచం నడుస్తుందో వాడు భగవంతుడిని ఉపనిషత్తు చెప్తోంది. భీషాస్మాద్వా తప్పవతే భీషోదేతి సూర్య అని ఉపనిషత్ మంత్రం. ఏ పరమాత్మ శాసనం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో, గాలి వీస్తున్నదో, నీరు ప్రవహిస్తున్నదో ఆ పరమాత్మకు నమస్కారం చేస్తున్నాను అంటుంది ఉపనిషత్తు. కనుక సృష్టిలో నియమాలని నియంత్రించేవాడు కనుక తన చేతులతో విధౌ, విధౌ అంటే నియమములను, క్లుప్త, క్లుప్తము అంటే అర్థం బ్రీఫ్ చేయడం కాదండి, సమకూర్చుట అని అర్థం ఇక్కడ. నియమాలను సమకూర్చడంలో సమర్థవంతములైన చేతులవి అంటే విశ్వాన్ని నియమంతో నడుపుతున్న చేతులవి. విధౌ క్లుప్త దండాన్. అంతేకాదు విశ్వమంటే ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయండి? లెక్కలేని బ్రహ్మాండములు, అన్ని అండములే. వృత్తాకారములు చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మాండం అనే మాటే మన వేదం నుంచి వచ్చిందంటే అర్థం సృష్టిలో ఎన్ని గోళ పదార్థాలు ఉన్నాయో గోళల్లో ఎన్ని గోళాలో దర్శించారు మన వాడి చూడండి ఇక్కడ. ఈ అఖిల బ్రహ్మాండములని కూడాను ఎవరు పట్టి నడుపుతున్నారు? ఆశ్చర్యం, అవునా లేదా? ఏ గ్రిప్ లేకుండా ఆకాశంలో ఎలా ఉందండి ఇదంతా? అరే అంత ఉన్నది కింద పడుతున్నాయే. ఇలాంటివన్నీ లేవు అంతరిక్షంలో. వీటిని ఎవడు పట్టి నడుపుతున్నాడు? ఆలోచించాలి. భూమే ఉంది, భూమి తన స్థానంలో తానుంది. భూమి చిట్లిపోకుండా చెదిరిపోకుండా ఎవడో పట్టాడు లోపల. ఇది ఇలా ఉండడానికి ఎవడి కారణం? ఇది తన కక్షలో తాను తిరుగుతూ కక్ష వీడకుండా ఉండడానికి ఎవరి కారణం? ఇలా గ్రహాలు, నక్షత్రాలు, అంతరిక్షంలో ఉన్న అనేక జ్యోతిర్మండలాలు ఎవడి పట్టు మీద నడుస్తున్నాయి? ఇది ఆలోచించాలి. అప్పుడు ఆలోచించామా? అందుకే యక్షుడు ఒక మాట అడుగుతారు, మూర్ఖుడు అంటే ఎవర్రా అని. నాస్తికుడు అన్నాడు ధర్మరాజు సమాధానం. నాస్తికుడు అంటే ఎవర్రా అంటే మూర్ఖుడు అన్నాడు. అరే ఇంత చక్కగా విశ్వం ఆర్డర్లీ సిస్టమేటిక్గా నడుస్తూ ఉంటే దీనికి కర్త కూడా ఉన్నాడని తెలియద్దు? ఎవడి పట్టు మీద నడుస్తుంది ఇదంతా? ఒక బంతి నిలబడిందంటే ఒకటి పట్టు కనబడుతుంది. ఇవన్నీ నిలబడ్డాయంటే ఎవడి పట్టు అంటే మా స్వామి చేతుల పట్టు అన్నాడు ఇక్కడ. వీటి మీద నడుస్తున్నాయి ఇక్కడ. విశ్వంలో నియమాలు ఏర్పరుస్తాడు. విశ్వంలో లోకాన్ని తన స్థానంలో తానుంచే చేతులు. విధౌ క్లుప్త దండాన్ స్వలీలాధృతాండాన్ నిరస్తే భసుండాన్. పైగా చేతులు ఎలా ఉన్నాయంటే బలిసిన ఖండాలతో క్రమంగా అలా వచ్చి కిందకి అలా దిగుతున్నాయి. పైన ఉన్న దానికంటే కిందకు వస్తుంటే కొంచెం సన్నబడుతూ ఉంటుంది. చేతులలో పెట్టించాడు కనుక ఏనుగు తొండం ప్రథమ భాగంలో అంత బలిసి క్రమంగా కిందికి దిగినట్లుగా స్వామి యొక్క చేతులు ఒక్కొక్కటి ఒక్కొక్క ఏనుగు తొండంలో ఉన్నాయట. అలాంటివి 12 చేతులు. నిరస్తే భసుండాన్ అంటే
దిగ్గజాల తొండములని ఓడించగలిగే చేతులు. పుడుతూనే 6వ రోజున బయటకు వచ్చే అష్టదిగ్గజాల తొండములు పట్టుకుని కిరాటు వేశాడు ఆయన తిప్పి. అదే నిరస్తే బసుంటానంటే ఒక్క చెయ్యి బలం అది. ఏంటి ఏనుగులు తొండాలు 8 పట్టుకుని ఎగరగొట్టాడే, అలాంటి ఒక్కొక్క చెయ్యికి అలాంటి బలం, అలాంటి 12. మొదటి దానిలో చెప్పేటప్పుడు విశ్వ నియమ ప్రవర్తకుడు, రెండవది విశ్వస్థాన ప్రవర్తకుడు, మూడవది పరాక్రమవంతుడు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గుణం చూపిస్తున్నారు. ద్విషత్కాలదండాన్. కాలదండం అంటే యముడి చేతిలో ఉన్న ఆయుధం దండం అండి. మరి యముడు పాసం అంటాం, వరుణుడికి పాసం, యముడికి దండం. యముడి చేతిలో కాలదండం ఉంటుంది, మృత్యుదండం. అది కనబడిందంటే ప్రాణాలు పోయిన అర్థం. అలాగా శత్రువుల పాలిటి కాలదండం వంటి చేతులవి. ఆ చేతులు చూస్తేనే ఆయువులైపోయాయని నిశ్చయమైపోతుంది. ఇక్కడ ద్విషత్ అంటే శత్రువులు, ద్వేషించేవాళ్ళు, వాళ్ళ పాలిట కాలదండం ఉంటుంది. ఇక్కడ పరాక్రమ లక్షణం ఈ 2 వాక్యాలు చూపిస్తున్నారు. వేట్లో నిరస్తే భసుండాన్ ద్విషత్కాల దండాన్ హతేంద్రారిషండాన్. ఇంద్రుడికి శత్రువులైనటువంటి తారకాసులందరినీ కూడా నశింపజేసినటువంటి ఆ చేతులు. అయితే నాశనం కోసం ఆ చేతులు ఉన్నాయి. భగవంతుడి చేతులు శిక్షించడానికి కాదు, రక్షించడానికి కూడా ఉన్నాయి. అవే చేతులు రక్షిస్తున్నాయి. అసలు రక్షించడం కోసమే శిక్షణ. అసలు రక్షించే శక్తి కలవాడే శిక్షించడానికి అర్హుడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రక్షించే శక్తి కలవాడే శిక్షించడానికి అర్హుడు. ఒక రాజు శాసనం చేసి ఒక గవర్నమెంట్ శాసనం చేసి అరెస్ట్ చేసి ఒక మాట్లాడు ఎందుకు చెప్పండి? గవర్నమెంట్ కనుక. గవర్నమెంట్ మనకి పాలన ఇచ్చింది, రక్షణ ఇచ్చింది, కాబట్టి శిక్షించే అధికారం దానికి ఉంది. ఎవడో వస్తే శిక్షిస్తే వాడిని మనం అరెస్ట్ చేస్తాం. కానీ శిక్షించే అధికారం ఎవరికి ఉంటుంది? రక్షించే స్వభావం ఉన్న వాళ్ళకు ఉంటుంది. జగత్తుని రక్షించే పరమేశ్వరుడు కనుక జగద్వ్యవస్థని దెబ్బతీసే అసురుని శిక్షిస్తున్నాడు. అందుకే చేతులకి శిక్షించే శక్తి ఎంత ఉన్నదో జగత్రాణ సౌండ. మన సౌండ్ పార్టీ అని అంటుంటాం. సౌండ్ అంటే శబ్దం కాదు, అసలు సంస్కృతం మూలమేమో అన్నిటి కనిపిస్తుంది. సౌండం. సౌండం అంటే సమర్థవంతమైన అని అర్థం. ఇక్కడ జగత్రాణ సౌండ, సర్వ జగత్తుని రక్షించగలిగే సమర్థవంతమైన బాహువులండి. ఒక్కసారి మన కళ్ళ ముందు 12 చేతుల అందము, వాటికున్న శక్తికి చూపిస్తున్నారు ఇక్కడ. అలాంటి చేతులుంటే ఆ బాహువులతో అభయం ఇచ్చినట్లే. ఆయన వేరే అభయముద్ర పట్టక్కర్లే. ఆ బాహువులు చూస్తే చాలా అభయం కలుగుతుంది మనకి. ఎటువంటి బాహువులు? విధౌక్లుప్త దండాన్ స్వలీలాధృతాండాన్. స్వలీలాధృతాండాన్, తన లీలతో అండాన్ అంటే బ్రహ్మాండమును పట్టుకున్నాడు ఆయన. లీల అంటే ఆట, బంతులు పట్టుకుని ఆడుకున్నట్లుగా బ్రహ్మాండాలతో ఆడుకుంటున్నాడు. అంతేకాని ఇంత బరువు మోయాలి, కొంచెం నన్ను కదిలించకండే అన్నాడు ఆయన. అవలీలగా ఆడుకుంటాడు. అందుకే స్వలీలా ధృతాండాన్ నిరస్తే భసుండాన్ ద్విషత్కాల దండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణ సౌండాన్ సదాతే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్. చాలా పెద్దమనుకున్నాం కానీ అయిపోతున్నాయండి ఇప్పుడు. చేతులు అయిపోయాయి కదా. ముఖవర్ణన, ముఖాన్ని వర్ణించాలి. ముఖాన్ని సాధారణంగా ప్రసన్నమైన ముఖాన్ని, ఆహ్లాదకరమైన ముఖాన్ని దేంతో పోలుస్తారు సాధారణంగా? చెప్పండి. చదువుతుంటారు రాకా చంద్ర సమానన. పూర్ణమి నాటి చంద్రుడు, మామూలు చంద్రుడు కూడా కాదు. వాళ్ళ అమ్మగారి ముఖాన్ని అలాగే వర్ణించారు కదా మనకి ఎన్ని చోట్ల. శరత్చంద్ర నిభానన, శరత్కాలము నాటి చంద్రుడు అంటే శరత్కాలం ఆకాశం తేటగా ఉంటుంది కనుక చంద్రుడు పరిపూర్ణమైన కాంతులతో కనబడుతుంటాడు పూర్ణిమ నాడు, అందుకు అంటారు. అలాగే అమ్మ పోలికి ఈయన కూడా. అయితే ఈయన కూడా మేము పూర్ణచంద్రుడితో పోలుస్తామంటే వల్ల కాదంటున్నాడు ఇక్కడ. మేము చంద్రుడితో పోల్చాలంటే చంద్రుడికి కొన్ని లక్షణాలు రావాలి, అప్పుడు నీ ముఖాలతో పోల్చడానికి సరిపోతాడు. అంతవరకు చంద్రుడికి కూడా సరిపోడు ఇక్కడ. అయితే చంద్రుడికి ఆ లక్షణాలు రావు, కాబట్టి నీ ముఖానికి సాటి మరొకటి లేదు అన్నాడు ఇక్కడ. ఆ లక్షణాలు ఏంటో చెప్తున్నాడు. సదా శారదా షణ్మృగాంకా యది స్యుః సముద్యంత ఏవ స్థితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబా కళంకశ్చ హీనా తదా త్వన్ముఖానా బ్రువే స్కంద సామ్యం. కండిషన్స్ చెప్తున్నాడు ఎలాంటి చంద్రుడిని స్వామి ముఖంతో పోల్చారు. అది శరత్కాలము నాడు చక్కగా ఉదయించి ఉండాలి, పైగా ప్రకాశం ఎప్పుడు తగ్గకూడదు, ఎప్పుడూ అలాగే ఉండాలి. ఎందుకంటే శరత్కాలం నాడు బాగా ఉన్నాడంటే తర్వాత కాలంలో బాగా ఉండడం తెలుస్తుంది. కనుక శరత్పూర్ణిమ నాటి చంద్రుడు అంటే తర్వాత పూర్ణిమ నాడు బాగుండాడు కదా, కనుక ఆయన మేము తీసుకోం. ఒక పూర్ణిమ నాడు బాగుండి మరొక పూర్ణిమ నాడు బాగులేనివాడు కాదు, ఎప్పుడూ అంత అందంగా ఉంటాడు. అటువంటిప్పుడు చంద్రుడితో ఎలా పోలుస్తాం? అందుకే శారదా షణ్మృగాంక యదాస్యు సదా శారద, ఎల్లవేళలా శరత్పూర్ణిమ నాటి చంద్రుడిలా ఉండాలి.
పైగా సమంతాత్ ఎప్పుడు ఉండాలి. తెల్లవారితే మరి కనబడ్డండి, రాత్రి అయితే కనబడతాడు అంటే అల్పమే, అంతే కదా. కనుక ఎప్పుడు అన్ని ఋతువుల్లో ఒకేలా ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఈ 2 లక్షణాలు ఉండాలి. పైగా 6 చంద్రబింబాలు ఉండాలి, ఒకటి కాదు. ఇక్కడ సదా పూర్ణబింబా షణ్మృగాంకా 6 ఉండాలి. అప్పుడు మేము ఆ చంద్రుడితో పోలుస్తాం. 6 ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు పూర్ణంగా ఉండాలి. అప్పుడు మేము నీ ముఖాన్ని చంద్రుడితో పోల్చడానికి ప్రయత్నిస్తాం. అంటే అర్థం ఏంటి? చంద్రుడికి లక్షణాలు ఎప్పుడూ లేవు కనుక నీ ముఖం ఎప్పుడూ చంద్రుడితో పోల్చనక్కర్లేదు. అటువంటి పరిపూర్ణమైనటువంటి అందమైనటువంటి ఎల్లవేళలా సంపూర్ణముగా 16 కళలతోనూ ఆహ్లాదముగా ప్రసన్నముగా ఒకేలాగుండేవి వికారముల్లో. ఈ చెప్పడం ముఖధ్యానంలో ఈ విషయంలో ఉద్దేశం ఏంటంటే క్షణానుకోలో మారే మోహాలు ఎవరిగో నేను చెప్పక్కర్లేదు. ఆయన నవ్వుతూ ఉంటాడండి ఎప్పుడు. ఆ మాట అనుకున్నాయన నువ్వు వెళ్ళినప్పుడు నవ్వుతున్నాడని చెప్పు. ఎప్పుడు నవ్వుతే ఎవడు ఇవాళ నవ్వాడంటే రేపు ఏమో చెప్పలేము. ఇవాళ ప్రకాశమానం, మరుసటి రోజు ఏమిటయ్యా అలా ఉన్నావు అనాల్సి వస్తుంది. ఒకసారి ఈదురోమని, ఒకసారి ఆహా అని, ఇన్ని మారిపోతుంటాయి వికారాలతో కొన్ని జీవుల వదనాలు. నిర్వికారుడని చెప్పడం దీనిలో ఆంతర్యం. కేవలం అందాన్ని వర్ణించడమే కాదు, నిర్వికారుడు పరమాత్మ. ఎప్పుడూ ఆనందానికి కొదవలేదు, ప్రసన్నతకు కొదవలేదు, ఆహ్లాదకు కొదవలేదు. ఇవాళంటే సుబ్రహ్మణ్యుడు మూడు ఇంకోలా ఉందండి అనుకోవడానికి లేదు. ఆయన ఎప్పుడూ ప్రసన్నుడే. మనసు సంహారం చేసినప్పుడు అప్పుడు ప్రసన్నుడే. అసురుని శిక్షించడం ఒక అభినయం ఆయనకంతే, అది అందమే. అందుకు 6 చంద్రులు కనబడుతూ 6 చంద్రులు ఎప్పుడూ ఉంటూ ఎప్పుడు ఒకేలా ఉంటే అప్పుడు నీ ముఖాలతో పోలుస్తాను స్వామి అన్నాడు. అది ఎంత. అందుకే శంకరులు మించిన కవి లేడన్నాడండి ఇక్కడ. సదా శారదాహ షణ్ మృగాంకాహ అంటే చంద్రాహ యది స్యుః ఉన్నట్లయితే సముద్యంతయేవ సంపూర్ణముగా ఉదయించినట్లయితే స్థితాచేత్ సమంతాత్ ఎప్పుడు ఉన్నట్లయితే సదా పూర్ణబింబాహ కళంకశ్చహీనాహ ఆ చంద్రుల్లో కళంకం ఉండకూడదు. చంద్రుల్లో కళంకం ఉంటుంది, ఎప్పుడు మచ్చ కనబడుతుంది. మా స్వామి ముఖంలో మచ్చే లేదు కనుక అదొక దుర్లక్షణం వాడికి ఉంది. మా స్వామికి అవలక్షణం లేదు. అంటే కళంకశ్చహీనాహ కళంకాలు లేకపోతే అప్పుడు తదా త్వన్ముఖానాం సామ్యం బ్రువే అప్పుడు నీ ముఖాలతో సామ్యం పోలికని చెప్తానయ్యా స్కంద అన్నాడు. అనగానే స్వామి నవ్వుంటాడు. ఆ నవ్వు చూశాడు ఈయన. 6 ముఖాలు నవ్వు ఎంత అందంగా ఉందో. స్ఫురన్మందహాసై సహంసాని చంచత్ కటాక్షావలి భృంగ సంఘోజ్వలాని సుధాశ్చంది బింబాధరాణి సూనో తవాలోకయే షణ్ముఖాంబోరుహాని. హంసకం అంటే ఇందాక ఏం చెప్పాం అర్థం? రణధ్వంసకే, గుర్తుందా? అప్పటికప్పుడు మర్చిపోతే పాదం నుంచి ముఖం వచ్చి కూడా మర్చిపోతారు. ఎందుకంటే పాదం దగ్గర ఉన్నటువంటి మువ్వల పట్టీని హంసకము అంటారు. హంస అంటే మనకు తెలుసు, హంసలు తెల్లగా ఉంటాయి. అలాగే కనుపాపలు కదలికలను కూడా హంసతో చెప్పడం ఉంటుంది ఇక్కడ. స్ఫురన్ మందహాసై స్వామి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఎప్పుడు ఆ ముఖంలో మందహాసం అలా ఉంటూ ఉంటుంది ఇక్కడ. అలా మందహాసంతో ఉన్నాడు. పైగా తెల్లని హంసలా ఉన్నాయనుకోవచ్చు, కళ్ళు కూడా నవ్వుతున్నాయి ఆయనకు పెదాలతో పాటు. అలాంటి నవ్వుతున్నటువంటి కళ్ళతో కరుణ కురిపిస్తున్నాడు. ఆ నవ్వుతో పాటు కరుణ. ఎవరైనా మనం చూసి నవ్వినప్పుడు పెదవులతో పాటు కళ్ళు కూడా నవ్వుతాయి. మీరు పరిశీలించారో లేదో. స్వామికి భక్తులు పడిన ప్రసన్న భావం కనుక నవ్వుతున్నట్ట. దేవతా ధ్యానంలో నవ్వుతున్నట్టు ధ్యానించడం కూడా గొప్ప విశేషం అండి. అంతవరకు ధ్యానం చేసి మన మీద కోపంగా ఉన్నట్టు ధ్యానించకూడదు. భగవంతుడు నవ్వుతూ ఉన్నట్టు ధ్యానించిన వాటి అర్థం ఏంటంటే మన పట్ల ఆయన ప్రసన్నుడుగా ఉన్నాడని భావం అంట. అది సుముఖంగా ఉన్నాడని భావం. అందుకే నవ్వుతున్నట్టు ధ్యానించాలి. అమ్మవారిని ధరస్మేర ముఖాంబుజ అంటున్నాం. శివుణ్ణి చెప్పినప్పుడు కూడా మందస్మిత స్ఫురిత ముగ్ధముఖారవిందం అంటున్నాం. ఎందుకు చిరునవ్వుతూ ఉన్నాడంటే ఎవరైనా వ్యక్తి దగ్గర మనం వెళ్ళినప్పుడు మనం నవ్వుతూ పలకరించారనుకోండి, నవ్వుతూ చూస్తే చాలు, అమ్మయ్య వీడు మన పట్ల ఫేవర్గా ఉన్నాడు భావం కలుగుతుంది, ఇంట్లో వెళ్ళి కూర్చోగలం. ఇలా చూస్తూ కళ్ళు చిట్లించాడు అనుకోండి లోపలికి వెళ్ళలేము కూడా. కనుక నవ్వు దేనికి సంకేతం అంటే మన పట్ల ప్రసన్నంగా ఉన్నాడు అనేదానికి సంకేతం. కనుక కుమారస్వామి నవ్వుతూ చూస్తున్నాడంటే అప్పుడే భక్తుల వల్ల ప్రసన్నుడుగా ఉన్నాడు. ఆయన దగ్గర పూలుంది అని ఇచ్చే ప్రసన్నత. అలా నవ్వుతో పాటు ఆ కళ్ళల్లోంచి కటాక్షాలు కడకంటి చూపులు వర్షిస్తున్నాడు. అవి అరుణాం కరుణా తరంగితాక్షి అన్నట్లుగా దయని వర్షిస్తున్నాయి. అయితే నవ్వులు చూస్తే హంసల్లా తెల్లగా ఉన్నాయి, కళ్ళు కూడా తేటగా ఉన్నాయి. కానీ కళ్ళల్లో నల్లని ఆ కనీనికలు ఇత్యాదులను కనబడుతున్నాయి. లోపల కనుగురుడ్డు నల్లగా ఉంది, ఆ కనురెప్పల చివరిలో ఉన్నటువంటి వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. ఈ నల్లదనం ఒక అందం. ఆ నల్లని కళ్ళు ఎలా ప్రకాశిస్తున్నాయంటే తుమ్మిదల్లా ఉన్నాయి. తుమ్మిదల బారు వచ్చినట్లుగా ఆ కళ్ళల్లోంచి కరుణ వెలుకొస్తుంది. ఇక్కడ చిరునవ్వేమో తెల్లగా మెరిసిపోతుంది. అలాంటి చిరునవ్వుతో
అలాంటి కనుచూపులతో ఎర్రని పెదాలతో ఉన్న 6 ముఖాలకి నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ 6 ముఖాలు, ఎర్రని పెదాలతో, తెల్లని చిరునవ్వుతో, నల్లని కనుగుడ్ల నుంచి చల్లని కనుచూపులతో ఉన్నటువంటి నీ 6 ముఖాలకు నమస్కారము. నీకు ఆ 6 ముఖాలని చూస్తున్నాను స్వామి. అదిగో స్ఫురన్ మందహాసై సహంసాని చంచత్కటాక్షావళి భృంగ సంఘోజ్వలాని సుదాస్యంది బింబాధరాణి ససునో తవాలోకయే షణ్ముఖాంభోరుహాని. ఆ ముఖం నుంచి అమృతం స్రవిస్తోందయ్యా. సుధాస్యంది, అమృతం అంటే ఆనందం, దయ. అది తగలగానే అంత చల్లదనానికి, ఆనందానికి తన్మయుణ్ణి అవుతున్నాను. అలాంటి అసలు మకరందం ప్రసరించేది పద్మం అంటారు. నీ ముఖ పద్మాల ఆనందామృతాన్ని మాపై ప్రసరింపజేస్తున్నాయి. అలాంటి ముఖాలకు నమస్కారము. ఇప్పటి వరకు ముఖానికి నమస్కారం చేశారు కదా. కళ్ళ గురించి ప్రత్యేకించి మరొక శ్లోకం చెప్తున్నారు. చిరునవ్వుతో ఉన్న ముఖాల్లో నవ్వుకి చెప్పారు, కరుణకి చెప్పారు, కళ్ళతో పూర్తి చేస్తున్నాడు. దీన్ని కటాక్షము అంటారండి. ఇక్కడ కటాక్షం అంటే చిట్ట చివరికి ఎక్కడితో ముగించాలంటే వాళ్ళ దయతో చూస్తున్న చూపుతో మూసేయాలి. అది గొప్ప విషయం. ఆ చూపు చూస్తున్నట్టు స్వామి, ఆ చూపు చూస్తూ మనం ఆగిపోతే చాలు. ఎటువంటి చూపు అంటే దయామయమైన చూపులు సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాల నుంచి భక్తునిపై ప్రసరిస్తున్నాడు. శంకరాచార్య అనబడే భక్తునిపై ప్రసరిస్తున్నాడు, లేదా శ్రద్ధగా విన్న ప్రతి భక్తునిపై ప్రసరిస్తున్నాడు. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రం దయాస్యందిసు ద్వాదశస్వీక్షణేషు మయీషత్కటాక్ష సకృత్పాతితశ్చేద్భవేత్తే దయాశీల కా నామహాని. ఈ చదివితే శంకరులు రచించని పోల్చవచ్చు సౌందర్యలహరిలో లాగా. బాబు 6 ముఖాలు ఉన్నాయి, 12 కళ్ళు ఉన్నాయి. 12 కళ్ళ నుంచి చూపు అలా ప్రసరిస్తున్నాం. నా వైపు కాసింత చూడకూడదు, కాసింత చూపు పడిస్తే నీకేమో తరుగా చెప్పు, ఏం తగ్గిపోతావు నువ్వు, దయతో చూడవయ్యా నా వైపు. ఈ మాట సరిగ్గా సౌందర్యలహరిలో, అమ్మ నా వైపు చూపు చూస్తే నీకేం కరువు, నీకేమీ నష్టం లేదు, నాకు బాగా లాభం ఉంది. నీకు నష్టం లేకుండా ఇంకోటికి లాభం కలిగేటప్పుడు చూడడానికి ఏం తక్కువ అమ్మా అంటాడు. గుర్తుందా? దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. అమ్మా యోగ్యుల మీదే కురిపిస్తాను కటాక్షానకు, నా మీద కూడా కాసింత కురిపించమ్మా. కురిపిస్తే నీకేం నష్టం చెప్పు. నీ చూపుల్లో ఒకడైన చంద్రుడే అడవి మీద మేడ మీద ఒకేలా ప్రకాశిస్తాడే, నువ్వు యోగుల మీద నా మీద కూడా ఒకేలా చూడమ్మా. చూపిస్తే నచతే హాని రియత, నీకు ఈషన్ మాత్రం కూడా హాని లేదు, నాకు మాత్రం పెద్ద లాభమే. అదే భావం ఇక్కడ చెప్తున్నాను. ఇంతంత కళ్ళు, అవి 12 కళ్ళు, వాటిల్లోంచి చూపులు. అందరూ ఒక్క చూపు నావి పడిస్తే ప్రమాదం ఏముంది స్వామి, నీకే తక్కువ చెప్పు, ఏమీ తగ్గిపోసుమా, నాకు మాత్రం గొప్ప లాభం. అందుకే ఒక్క కడకంటి చూపు నాపై ప్రసరింపజేయవయ్యా అని స్వామి కటాక్షాలను అర్థిస్తూ ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఒక్క చూపు చూస్తే చాలు మన బ్రతుకు బాగుపడిపోతుంది. ఇక్కడ అందుకే అంటూ ఉంటాను, ఒక చూపు చూస్తారా అంటాడు లోకంలో. వీడు చూపులకి ఏం శక్తి అండి మహా, అందుకే ఏదైనా పనప్ప చెప్తే చూద్దాం చూద్దాం అంటాడు, అంటే చేయలేని అర్థం. ఇక్కడ చూపులకు అంత శక్తి, కానీ స్వామి చూసాడంటే అన్నీ చేసేస్తాడు. ఆ చూపుకి అంత శక్తి ఉందండి ఇక్కడ. అందుకే అటువంటి చూపులు అంటే విశాలేషు, ఆ కళ్ళను చూపిస్తున్నాడు, అందమైన నేత్రములు, పైగా కర్ణాంత దీర్ఘేషు, చెవులు దాకా విస్తరించే అన్నంత చారడీసు కళ్ళు అవి. అజస్రం దయాసందిషు, అజస్రం అంటే ఎల్లవేళలా దయని ప్రవహింపజేస్తున్న కళ్ళు. అలాంటి ద్వాదశస్వీక్షణేషు అంటే 12 కళ్ళు, వాటిలో మయి ఈషత్ కటాక్షం, కాసింత కటాక్షాన్ని సకృత్తు, ఎక్కువసేపు ఒక్కసారి చాలు, ఒక్కసారి చూపే చాలు. మళ్ళీ అలా చూస్తూ ఉండని కండిషన్ ఏం పెట్టడం, ఒక్కసారి చూస్తే చాలు. అవునా లేదా? ఒకడు సీమటపాకాయలు బారు పెట్టాడు దీపావళి నాడు, లారు పెడతారు కదండి, పెట్టుకుంటే మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఒక్కసారి నిప్పంటిస్తే చాలు, మొత్తం అన్ని పట్టు 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 పేలుతాయి. అలాగే స్వామి ఒక్క చూపు చూస్తే అజ్ఞాన గ్రంథి వెంటనే దిగిపోతుంది. అందుకు ఒక్కసారి చూస్తే చాలంటే బ్రతుకు మొత్తం బాగుపడిపోతుంది. 10 సార్లు చూడాలా, ఏం కావాలి? అందుకే సకృత్తు ఈషత్తు 2 పదములు వేశాడు. సకృత్ అంటే ఒక్కసారి, ఈషత్ అంటే కాసింత. ఎంత ఉంటుంది అగ్గిపుల్లు ఇంతే, అది తగిలిస్తే చాలు మొత్తం బారు బారు తగలడుతుంది ఇక్కడ. అందుకే మయీషత్ కటాక్ష సకృత్పాతితశ్చేత్ భవేత్తే దయాశీల కా నామహానికి, నీకేమీ కష్టం లేదు ఆ సంవత్సరం చూపు పడిస్తే ఒక్కసారి. పైగా దయాశీల,
దయని స్వభావం కదా, శీలం అంటే స్వభావం, దయని స్వభావం కదయ్యా అని అడిగారు. మొత్తాన్ని స్వామి దయను కోరుకుంటున్నాడు. ఈడ 6 ముఖాలు వేసుకుని నువ్వు ఉంటే శివుడు చూశాడు. చూసి ముద్దు పెట్టుకోవాలనిపించింది ఆయనకి. ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఉంటే ఆయన తల మీద ముద్దు పెట్టుకుంటారు, దగ్గరికి తీసుకుని. పిల్లలు పొట్టిగానే ఉంటారు కదండి, దగ్గరికి తీసుకుని తల మీద ముద్దు పెట్టుకుంటారు. అలాగే స్వామి వచ్చాడు, 6 తలలు, ఒక్కొక్క తలకి ముద్దు పెట్టుకుంటూ చిరంజీవ 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 అని 6 మార్లు అన్నట్ట. అలాగా 6 తలలకి ముద్దు పెట్టుకుంటూ 6 మార్లు చిరంజీవ అంటూ శివుడు ఏ తలల్ని ముద్దు పెట్టుకుంటాడో ఆ తలలకి నమస్కారము అంటూ తలలతో పూర్తి చేస్తున్నాడు అక్కడ తీసుకెళ్ళి. సుతాంగోద్భవో, తన నుంచి కలిగిన పుత్రుడు అని ప్రేమగా తీసుకుని, మేసి జీవ ఇది షడ్ధ, జీవ అంటే చిరంజీవ, చిరంజీవ అంటూ షడ్ధ 6 మార్లు అన్నాడు. ఎందుకంటే ఒక తలకాయ ముద్దు పెట్టుకుంటే ఒక చిరంజీవి చాలు, మరి 6 తలకాయలకు ముద్దు కదా, అది 6 మార్లు అన్నట్ట. సుతాంగ, ఎందుకు అంత ప్రేమ అంటే తన పుత్రుడు. సుతాంగోద్భవో మే, నా శరీరం నుంచి కలిగిన వాడు అని చెప్పడంలో ఈయన శివుడి నుంచి వచ్చిన వాడు అంటే దీపం నుంచి వచ్చిన దీపం దీపమే, శివుడి నుంచి వచ్చిన వాడు శివుడే. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆత్మావీ పుత్రనామాసి, అదే సుతాంగోద్భవో మేసి జీవ ఇది షడ్ధ జపన్ మంత్రం, అది మంత్రం అంటే 6 శరవణ భవ మంత్రాన్ని మొత్తం చూపిస్తున్నాడు ఇక్కడ. 6ంటిని ముద్దు పెట్టుకోవడం అంటే 6 మంత్రాన్ని స్పృశించుట. అలా జపన్ మంత్రమీసో ముదా జిఘ్రతేయాన్, చిరంజీవ 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 అంటూ 6 మార్లు 6 ముఖాలకి శివుడు ముద్దు పెట్టుకున్నాడు. అలాంటి ఏ తలల్ని ముద్దు పెట్టుకున్నాడో ఆ తలలకు మేము నమస్కరిస్తున్నాం. ఆ తలలపై కిరీటం ప్రకాశిస్తోంది, అలాంటి కిరీటంతో ఉన్న తలలకు నమస్కారం. ఇక్కడ సుతాంగోద్భవో మేసి జీవ ఇది షడ్ధ జపన్మంత్రమీసో ముదా జిఘ్రతేయాన్ జగద్భార భృభ్యో జగన్నాథతేభ్యో కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్య. శివుడు ముద్దు పెట్టుకున్న తలలు, కిరీటంతో ప్రకాశిస్తున్న 6 తలలకి నమస్కారము. 6 తలలు ఎలాంటివంటే జగద్భార భృభ్యో, సమస్త జగద్భారాన్ని నేను వహిస్తున్నాడు. అంటే ఒక భారం వహించడం అంటే రాజ్యం పాలన చేయడం, ముల్లోకాల్ని పాలించే సమర్థత ఉంది కనుకనే పాలించే సమర్థుడు తల మీదే కిరీటం పెడతారు. అందరు తల మీద పెడతారండి. అందుకే 6 కిరీటాలు పెట్టారంటే సమస్త జగత్తని 6 వైపుల నుంచి సమగ్రముగా పాలించువాడు అని చెప్పడానికి కిరీటాలు పెట్టుకుని అయ్యవారు ముద్దులు పుచ్చుకున్న 6 తలలకి నమస్కారము. మొత్తానికి రూపమంతా అయిపోయిందండి, కిరీటంతో సహా పాదాలు పట్టుకుని ఒక్క పొట్లో. స్ఫురద్రత్న కేయూరహారాభిరామ చలత్కుండల శ్రీల సద్గండ భాగ కటోపీతవాస కరే చారు శక్తి పురస్తాన్ మమాస్తాం పురారేస్తనూజ. మంచి రత్నములు కేయూరుములైన ఆభరణములు ధరించి ఉన్నాడు. ఇంకా తనివి తీరట్లేదు, రూపం మొత్తం వర్ణిస్తున్నాడు. కుండలములు ప్రకాశిస్తున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క రూపంలో కుండలములకి ఎందుకు ప్రాధాన్యం ఎక్కువ కనబడుతుందండి? ఇది కూడా ఆలోచించవలసిన అవసరమే. ఇదే వేదపాద స్తవంలో మరొక చోట చెప్తారు. ఎలా ఉన్నాడంటే సుబ్రహ్మణ్యుడు ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటికం హిరణ్య కుండలం వందే కుమారం పుష్కరస్రజం అన్నారు. ఇక్కడ అమ్మవారు ఆ తలని ముడితో ఒళ్ళు కూర్చోబెట్టుకున్నారు పిల్లాడిని. అని ఇటువంటి తల తిప్పుతున్నాడు. ఆ తిప్పుతున్నప్పుడు కుండలాలు కదులుతున్నాయట. కుండలాలు కదులుతున్నప్పుడు అది చెక్కిళ్ళలో అది రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నాడు ఇక్కడ. అంటే ఏకకాలంలో చెవుల అందం, చెక్కిళ్ళ అందం చెప్పాడు. చెక్కిళ్ళు ఎంత నున్నగా లేకపోతే రిఫ్లెక్ట్ అవుతాయి, అద్దాలు లాంటి చెక్కిళ్ళని అర్థం. అలా చెక్కిళ్ళలో కుండలాలు ప్రకాశిస్తూ ఉంటే కూర్చున్న కుర్రవాడు. ఇది చెప్పడం అర్థం ఏంటంటే కుండలములు, శిఖా, యజ్ఞోపవీతములు బ్రహ్మచారి లక్షణములు. ఇక్కడ వేదాధ్యయనం చేసిన వాడు కుండలములు పెట్టుకుంటాడు మన సంస్కృతిలో. ఆయన వాటితో ఉన్నట్టు బ్రహ్మచారి రూపంలో ధ్యానిస్తున్నారు. అలాంటి బ్రహ్మచారి ఒక ఆయన ఉన్నాడు. అమ్మవారు తలెత్తి చూడగానే అశోక వృక్షం మీద కనబడ్డాడు ఆయన. ఎవరైనా ఆయన గురించి వర్ణిస్తూ కానున కుండలు కుంచిత కేశ అన్నాడు ఆయన. ఆయనకు కుండలాలే, ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, శాస్త్రంలో దిట్ట. అది రాముడే చెప్పాడు కదండి, నా ఋగ్వేద వినీతస్థన యజుర్వేద ధారిణ నా సామవేద విశ్వ సత్యమేమో ప్రభాషితం అని. ఇక్కడ ఆ వేద లక్షణాన్ని తెలియజేస్తే కుండలాలు. ఇది సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారి రూపంలో ఆరాధిస్తాం. సుబ్రహ్మణ్య షష్ఠి చేసామంటే బ్రహ్మచారి వటువునే పెట్టుకుంటాం మనం, ఆయన బ్రహ్మచారి రూపంగా. అది కొండలాలకు ప్రత్యేక శ్లోకం పెట్టాడు ఈయన విశేషంగా. శంకరులు అంటే ఔచిత్యాలు అలా ఉంటాయి. కటౌ పీతవాసాహ కరే చారు శక్తి. ఎన్ని ఆయుధాలున్నా శక్త్యాయుధం ప్రధానం. అది శక్త్యాయుధంతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు పురస్తాన్ మమాస్తాం,
నా ముందు ఎప్పుడు ఉండుగాక. పురస్తాత్ అంటే నా ముందు ఉండుగాక, నా ముందు ఎప్పుడు సుబ్రహ్మణ్యుడు ఉండాలి. ఎవడైనా పురారేస్తనూజ, త్రిపురాసుర సంహారకుడి యొక్క పుత్రుడైన సుబ్రహ్మణ్యుడు ఎంత అందమైన స్వరూపంతో నా ముందు ఉండుగాక అని నమస్కరిస్తున్నారు. ఇప్పుడు ముందున్నాడా లోపల ఉన్నాడా? కళ్ళకు కట్టినట్టు హృదయంలో ఉన్నాడు. కళ్ళకు కట్టినట్టు అంటే ముందే, అలా హృదయంలో ఉన్నాడు. కనుకనే మన ముందు స్వామి ఉన్నాడు అని భావించి మన ముందు స్వామిని దర్శించినట్లుగా చేశారు ఇవాళ ఆదిశంకర భగవత్పాదుల వారు. మొత్తం ఈ విధంగా 12 చేతులతో 6 ముఖాలతో ఉన్నటువంటి స్వామి ఏకవదనంతో, శక్తిహస్తంతో, అభయహస్తంతో ఉన్నట్టు కూడా ఇన్ని రూపాలతో నా ముందు ఎల్లవేళలా ప్రకాశించుగాక అంటూ ప్రకాశింపజేశారు. తిరుచెందూరు మహాక్షేత్రంలో గుహలో ఉన్న సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేసుకుంటూ కుమారేశ సూనో గుహస్కందసేనాపతే శక్తిపానే మయూరాధిరూఢా పులిందాత్మజా కాంత భక్తార్తిహారిన్ ప్రభో తారకారే సదా రక్ష మాం త్వం. ఇందులో వర్ణం లేనిలో ఆయన నామాలే. ఒక్కసారి రూపం చూడగానే పరవశించిపోయి కుమార ఈశసూనో అంటే ఈశ్వరుడు పుత్రుడా, గుహ, స్కంద, సేనాపతే, శక్తిపాణి, మయూరాధిరుడ అంతా అర్థమైపోతుంది కదా. పులిందాత్మజా కాంత అంటే వల్లీపతే, భక్తార్తిహారిన్ ప్రభో తారకారే సదా రక్ష మాం త్వాం నన్ను వెళ్ళ రక్షించు. సుబ్రహ్మణ్య భుజంగం మహిమాన్వితమైన స్తోత్రం. ఇందువల్ల రక్షణ, ఆరోగ్యం అన్నీ లభిస్తాయి. Oh